నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ముల్కనూర్ సాహితీపీఠం నమస్తే తెలంగాణ కథల పోటీలోంచి ఎంపిక చేసిన ఒక కథను చదువుతున్నానండి. కథ పేరు వారసత్వం. రచించిన వారు రాజమోహన్ ఇవటూరి. ఇక కథలోకి వెళ్తున్నానండి. పదవీ విరమణకు నెల రోజుల ముందు నుంచే నా సహోద్యోగులు చేసిన హడావుడికి తెరపడే రోజు వచ్చింది. ఎందుకంటే ఆ రోజే ఇక్కడ నా ఉద్యోగానికి ఆఖరి రోజు. అన్ని విభాగాల్లో నాతో పనిచేసిన వారంతా నాతో మాట్లాడే ముందు కన్నీళ్ళు ఆపుకుంటున్నట్లు అనిపించడం నా భ్రమే అయ్యుండొచ్చు. కానీ అదొక అందమైన భ్రమ కదా. పెద్ద సభలా కాకుండా నేను పనిచేసే బల్ల ముందే వీడ్కోలు సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. నా పని గంటలు పూర్తయి కంపెనీకి తిరిగి ఇవ్వాల్సిన వస్తువులన్నీ ఇచ్చేసి బరువు తీర్చుకున్నాక కార్యక్రమం ప్రారంభమైంది. దయామోయ్ తాను ఒక రోజువారీ కూలీగా చేరాక తనకు చదువు మీద ఉత్సాహం గమనించి అతన్ని ప్రోత్సహించి అక్కడే ఒక టెక్నీషియన్గా పనిచేసే స్థాయికి చేరడానికి నేను చేసిన సహాయం గురించి చెప్పాడు. అలాగే బర్మన్ తన తోటి ఆపరేటర్ల తరపున ఎన్నో ఏళ్లుగా ఆపరేటర్లుగా పనిచేసిన ఎంతోమందికి దారి చూపి పాలిటెక్నిక్ పాస్ చేయించి 15-20 ఏళ్లకు కానీ చేరలేని సూపర్వైజర్ స్థాయికి ఎదిగే అవకాశం కల్పించానని నాకు ధన్యవాదాలు చెప్పారు. ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి అధికారులకు ఇచ్చే ఇంప్రెస్ మనీ అని ఒకటి ఉంటుందని కూడా తెలియని పరిస్థితులలో తనకొచ్చిన నిధులన్నీ తన సిబ్బంది కోసమే వినియోగించి ఇంజనీర్, సూపర్వైజర్, టెక్నీషియన్, రోజు కూలీ అనే భేదాలు లేకుండా అందరినీ ఒక వర్గంగా పనిచేయించినందుకు కమల్జు తన జట్టు తరపున నాకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదంతా అయ్యాక ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నాతో ఎంతో సన్నిహితంగా పనిచేసిన సహచరుడు మూర్తి మాట్లాడాడు. రాజాగారు నాకు ఈ ఉద్యోగానికి ముందు నుంచి తెలుసు. ఆయన స్వయం కృషితో పైకొచ్చిన మనిషి. వారసత్వ ఆస్తులో అధికారాలతో ఎదిగిపోయిన ఎంతోమంది గొప్పవాళ్ళు మనకు తెలుసు. కానీ ఎంతో సామాన్యమైన ఆర్థిక పరిస్థితులతో జీవితం ప్రారంభమైన స్వయం కృషితో పైకొచ్చి తనతో పాటు తన సహచరులను కూడా ముందుకు తీసుకువెళ్ళిన నాయకుడు రాజాగారు మాత్రమే. ఈయన తండ్రి నిజంగా సామ్యవాదాన్ని ఆచరించాలని ప్రయత్నించిన అతి కొద్ది మందిలో ఒకరు. సొంత ఆస్తులకు అవసరానికి మించి డబ్బును కూడబెట్టడానికి వ్యతిరేకి. కనికే తోచిన సాయాలు చేసుకుంటూ తన కోసం కానీ పిల్లల కోసం కానీ ఏమీ వెనకేసుకోలేదు. ఆ ధోరణిలోనే తన భార్యకు పిల్లలకు వారసత్వంగా ఏమీ ఇవ్వకుండా చిన్న వయసులోనే ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితులలో రాజాగారు అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఇంత పైకి రావడానికి కారణం ఆయన మనోబలము, తెలివితేటలు అని చెప్పడానికి ఏ సందేహమూ లేదు. ఇటువంటి మనిషితో ఇన్నేళ్లు పనిచేయడం నా అదృష్టం అన్నాడు. తర్వాత వీరపరాజు మాట్లాడుతూ తండ్రి బుద్ధులతోనే రాజాగారు కూడా ప్రతిరోజు ఒక తెలియని వ్యక్తికి సాయం చేసే వ్రతాన్ని చిన్నప్పటి నుంచి పాటించారు. కానీ ఆయన తండ్రిలా ఉన్నదంతా అందరికీ పంచి పిల్లలు రోడ్డు మీద పడేయకుండా కొంచెమైనా దాచుకోవాలి అన్నాడు. ఇక కర్మాకర్ ఆయన ఇంకా చదువుకోవాలని అనుకున్నా పెద్దల బలవంతంతో పెద్ద చదువులు చదివి ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదివి ఎంతో ఎదిగారు. మనందరికీ ఆదర్శమయ్యారు. ఇక్కడ క్రిక్కిర్సిన సభలో వారి సాయం తీసుకొని వారు ఒక్కరు కూడా లేరనేది పచ్చి నిజం. స్వయం కృషితో పైకొచ్చిన రాజాగారు ఉద్యోగ విరమణ చేసినా ఇంకా ఎంతో ఎదుగుతారు అని కరతాళ మధ్య చెప్పాడు. ఎందరో ఇలా మాట్లాడాక నా వంతు వచ్చింది. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాక నా వైపు నుంచి మాట్లాడడం మొదలుపెట్టాను. మీరందరూ నాకు కూడా తెలియని ఎన్నో మంచి విషయాలను గుర్తుకు తెచ్చి మరోసారి నా సంతృప్తికరమైన జీవితాన్ని గుర్తు తెచ్చారు. నిజానికి మీరందరూ కూడా సంస్కారవంతులు కనుక నన్నెంతో పొగిడారు తప్ప నేను మీరందరూ చెప్పినంత గొప్పవాడిని కాను. మన ఇంటి అరుగు ఒకరికి కూర్చోవడానికి చోటిస్తే, మన ఇంటి చెట్టు నలుగురికి నీడనిస్తే సంతోషించడం మనమంతా పాటించే పద్ధతే కదా. నా దృక్పథానికి సరిపోయేలా నా ఆఖరు పనిదినంలో ఆఖరు గంట వరకు నేను నా బాధ్యత నిర్వహించే వరకు వేచి ఉండి నాకు సౌకర్యంగా
నా దగ్గరికే మీరొచ్చి ఈ వేడుక ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అని చెప్పి ముగించబోయాను. రాజాగారు, 30 ఏళ్లకు పైగా మాతో పనిచేసి మీరింత క్లుప్తంగా ముగిస్తే కుదరదు. మీ అనుభవాలను, నేర్చుకున్న విషయాలను మీరు చెప్తారని, ఈరోజు కూడా మీ నుంచి ఏమైనా తెలుసుకుందామని అనుకునేవాళ్ళం ఎందరో ఉన్నాం. దయచేసి మరికొంచెం సేపు మాట్లాడండి అన్నాడు నూకరాజు. మీ సహనానికి చాలా సంతోషం. నాకు చెప్పుకోవాలనే ఉంది. మీకు ఒక అరగంట ఎక్కువ సమయం కాదనుకుంటే ఇంతవరకు ఎవరికీ చెప్పని ఎన్నో విషయాలు ఈరోజు చెప్పాలని అనుకుంటున్నాను అని మొదలుపెట్టాను. మాది ఒక మధ్యతరగతి మాది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్నకు మాతో పాటు తన తమ్ములతోనూ చెల్లెళ్లతోనూ ఉన్న బాధ్యతల వల్ల నాకు ఆయనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఎందరో ఇంటికి వచ్చేవారు. వచ్చినది ఎవరైనా నాన్న తలుపు వరకు వచ్చి స్వాగతం చెప్పడం, ఆ అతిథుల్ని ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా వారితో గడిపి వారు వచ్చినప్పుడు ఎంత మర్యాదగా చూపారో అదే స్థాయిలో వెళ్ళేవారికి వీడ్కోలు ఇచ్చేవారు. వచ్చిన వారికి జరిగే మధ్యతరగతి స్థాయి మర్యాదలు కూడా అందరికీ సమానమే. ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు వచ్చారు. ఆరుద్ర గారు వచ్చారు. యువ రాజకీయ నాయకుడిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు వచ్చారు. ఎప్పుడో మా ఇంట్లో పనిచేసిన గోవిందమ్మ వచ్చేవారు. ఆయన దగ్గరికి సందేహాలతో విద్యార్థులు వచ్చేవారు. మా కాలేజీలో వడ్రంగి పనిచేసే జోగారావు వచ్చేవారు. మా వీధిలో దొంగతనం చేసి దెబ్బలు తింటుంటే నాన్న రక్షించిన పాషా వచ్చేవారు. అందరికీ ఒకటే మర్యాద. దీపావళికి సరుకులు కొన్నప్పుడు మా ఇంట్లో పనిచేసే ఆవిడ పిల్లలకు కూడా మాతో సమానంగా సరుకులు తీసుకొస్తే మేము అలిగేవాళ్ళం. మేము తినే పలహారాలు వారికి కూడా పెడితే కోపగించుకునేవాళ్ళం. నెమ్మదిగా మాలో ఆయన కోరుకున్న మార్పు వచ్చింది. అందువల్ల మాలో జీవితం పట్ల ఇంకా ఉత్సాహం పెరిగింది. మన వారు అనుకున్న వారి దగ్గర ఎంతో సర్దుకుని బతికే మనం ఎక్కువ మందిని మనవారు అనుకుంటాయి మరింత సంతోషంగా బతకగలం కదా. నేను కొంచెం ఆలోచించే స్థాయికి ఎదుగుతున్న రోజుల్లో ఒకరోజు ఓ యువకుడు జంకుతూ మా ఇంటి ముందుకు వచ్చి, నాన్నగారు ఉన్నారా బాబు అని అడిగాడు. నాన్న శిక్షణ పొందిన నేను ఎంతో మర్యాదగా, ఉన్నారు, లోపలికి వచ్చి కూర్చోండి అని మా దగ్గర ఉన్న ఏకైక రేకుల కుర్చీ తెచ్చి వేశాను. ఇంతలో నాన్న రానే వచ్చారు. నమస్కారమండి, నా పేరు బాబూరావు. ఇక్కడే ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుకోవడానికి సీట్ దొరికింది సార్. మీకు కుదిరితే మీరు వారంలో ఏదో ఒక పూట చెప్తే ఆ రోజు భోజనానికి వస్తాను అన్నాడు అతను. అలాగే బాబు, ఈరోజు తిన్నావా అని అడిగింది మా అమ్మ. ఇంకా లేదండి, నీకు మిగతా వారాలు కుదిరే వరకు మా దగ్గరే ఉండు అన్నారు నాన్న. అలా చేరిన బాబూరావు వారంలో అన్ని రోజులు మా దగ్గరే భోజనం చేస్తూ పూర్తిగా చదువుకున్నాడు. అలా మరెందరో. అతను ఇప్పటికీ మమ్మల్ని మర్చిపోలేదు. అప్పుడప్పుడే ఎదుగుతున్న నేను మొదటిసారి నాన్న గురించి తెలుసుకోవడానికి దోహదం చేసిన సంఘటన అది. తర్వాత ఇలాంటివి మా జీవితంలో భాగమని అర్థం చేసుకున్నాను. ఎలాంటి సాయమైనా నాన్న చేయగలరా లేదా అనే సంకోచం లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. అంతేకాదు, నాన్నకేవో తరతరాల ఆస్తులు ఉన్నాయని, అందుకే సులువుగా ఎవరికైనా సాయం చేసేస్తున్నారని కొంతమంది అనుకోవడం కూడా విన్నాను. ఆయనకి జీతం తప్ప మరే సంపాదన లేదని, ఆఖరికి తన దగ్గర ప్రతిరోజు సందేహాలు తెచ్చుకున్న విద్యార్థుల నుంచి కూడా ఏమీ తీసుకోరని చెప్పినా వారు నమ్మరు. ఎందుకంటే ఈ లోకంలో తెగబలిసిన వారు తప్ప ఊరికే సాయం ఎవరూ చేయరని లోకం నమ్ముతుంది కాబట్టి. నేను ఉన్నత విద్యలో ఆఖరి సంవత్సరం పరీక్షలకు ప్రతిరోజు నలుగురు స్నేహితులతో కలిసి చదువుకుంటూ ఉండేవాడిని. అలాగే నా స్నేహితుడింటికే వెళ్తున్నప్పుడు ఓ రోజు నాన్న, ఏరా ఈరోజు వెళ్ళకపోతే ఏమైనా నష్టమా అని అడిగారు. మేమందరం ఒక్కొక్క అంశం చదువుకొని ఒకరికొకరు వివరించుకుంటున్నాం. నేను రోజు వెళ్ళకపోతే మిగిలిన వారికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను బయలుదేరాను. అదే రోజు నా నా తమ్ముడు రాత్రి ఆట సినిమాకి వెళ్ళాడు. ఎప్పుడు లేనిది బస్సు ఎక్కే వరకు టార్చ్ లైట్ సాయంతో వాడిని దింపి వచ్చారు నాన్న. ఆ అర్ధరాత్రే గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ రోజే నాన్న శాశ్వతంగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారని తెలిసి ఉంటే ఇద్దరం ఇంట్లోనే ఉండేవాళ్ళమేమో. జరిగిన నష్టం నాకు తెలియడానికి, అందువల్ల కలిగిన అపారమైన నష్టం అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. పరీక్షలు మానేయాలనుకున్నా. అన్నయ్య బలవంతంగా రాయించాడు. ఏ రోజుకి ఆ రోజు చదువుకునేలా
మాకు దినచర్య అలవాటు చేయించి, వర్షాలు వచ్చినా, బందులు జరిగినా కుంగకుండా కళాశాలకు వచ్చి పాఠాలు చెప్పిన గురువుల ఆశీస్సులతో ఎన్ని కష్టాలలోనైనా పక్కన నిలబడి చదువులో సాయం చేసిన మిత్రుల సహకారంతో నేను పాస్ అయ్యాను. బంగారు పతకం కూడా దక్కించుకున్నాను. కానీ ఆ ఆనందం పంచుకోవడానికి నాన్న లేరు. ఆ విషాదంలో ఉన్న మిగిలిన వారు కూడా నిర్లిప్తంగా ఉండిపోయారు. ఈ వాతావరణంలోనే నేను పెద్ద చదువు కోసం ఖరగ్పూర్ బయలుదేరాను. నాన్నకు రావాల్సిన పింఛన్ కోసం తిరుగుతున్నాను. నేను ఏ ఆఫీస్కి వెళ్ళినా అందరూ లేచి నిల్చొని నాన్న లేని లోటును గుర్తు చేసుకుని నాకు వీలైనంత త్వరగా సహాయం చేశారు. మా నాన్న డిపార్ట్మెంట్ హెడ్ గణపతిరావు గారు. ఆయన చెడ్డవాడు కాదు, కానీ అదో రకం. మీ నాన్న పేరు మీద ఒక కాలిక్యులేటర్ వెనక్కి రావాలి, అది మీరు తెచ్చి జమ చేసేస్తేనే నేను ఏ బకాయిలు లేవని రాసిస్తాను అన్నారు. ఇల్లంతా వెతికాం సార్, ఎక్కడా కనిపించలేదు. అసలు ఆయన వాడుతుండగా ఎప్పుడు చూడలేదండి అన్నాను. అదంతా నాకు తెలియదు, మరొకసారి వెతికి చూడండి అన్నారు ఆయన. ముక్కుసూటిగా పోయే మనిషి. వేరే విషయాలలో అంతవరకు ఆయన నాకు సాయంగానే ఉన్నారు. నాకేం చేయాలో తెలియలేదు. ఆ రోజుల్లో కాలిక్యులేటర్ అనేది ప్రదర్శనలో మాత్రమే కనిపించే ఒక వింత వస్తువు. అది ఎక్కడ దొరుకుతుందో, ఒకవేళ నేనే కొంటే ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. అయోమయంగా నేను నడుచుకుంటూ పోతూ ఉంటే బాబు ఆగండి అని వినిపించి వెనక్కి తిరిగారు. అతను హరగోపాల్. రొప్పుతూ నా దగ్గరికి వచ్చారు. కళాశాల వర్క్షాప్లో వడ్రింగ్ పనులు నేర్పిస్తారు. మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవారు. ఆ కాలిక్యులేటర్ తీసుకొని ఈ కాలిక్యులేటర్ తీసుకొని గణపతిరావు గారికి ఇచ్చేయండి అన్నారు, ఒక కాలిక్యులేటర్ నా చేతిలో పెడుతూ. అయ్యా, ఇది జమ చేసేస్తే మరి మీకెలా అని నేను అడుగుతుంటే, నేను చూసుకుంటాలేండి, నాకు ఇంకా చాలా ఏళ్ల సర్వీస్ ఉంది కదా అన్నాడు. నేను ఇంకా తట్టుపటాయిస్తూ ఉంటే, పర్వాలేదు వెళ్ళండి అన్నాడు అతను. ఇక అంతా అయింది కదా అని పింఛన్ ఆఫీస్కి వెళ్ళాను. ఆ సమయంలోనే పర్వతాలు రావని నాన్న సహోద్యోగి కొడుకు గిరి కూడా అదే పని మీద వచ్చాడు. వాళ్ళ నాన్న కూడా ఇంచుమించు అదే సమయంలో పోయారు. అతన్ని చూడగానే గుమస్తా కళ్ళారు చేసి, నిన్న ఈ వారం రావద్దని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ వచ్చి ఎందుకిలా విసిగిస్తావు అని గట్టిగా అరిచాడు. నాకు కూడా అదే గౌరవం పడుతుందేమో అని నా గుండె గతుక్కుమనిపోయింది. నేను ఇంకా మొదటిసారే కదా వచ్చాను అనుకుంటూ భయంగా అతని దగ్గరికి వెళ్ళి అన్ని కాగితాలు అతని ముందు పెట్టాను. గిరి వెళ్ళాక కూడా అవే ముఖ కవళికలతో కోపంగా ఉన్న అతని ముఖంలో నన్ను చూడగానే ఒక్కసారిగా మార్పు వచ్చింది. మీరా బాబు, మీకు చాలా అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు చేయగలిగింది చేద్దాం. రిటైర్ అయ్యి పింఛన్ కోసం వచ్చేవాళ్ళైతే వాళ్లే తిరుగుతారు, కానీ పుట్టెడు దుఃఖంలో ఉన్న మీరు ఇలా రాకూడదు. నేను అన్ని కాగితాలు చూసి పని పూర్తయ్యాక మీ ఇంటికే వస్తాను అన్నారు. ఊహించని ఆ మంచితనానికి నేను ఆశ్చర్యపోయాను. ఏమిటి విచిత్రం అనుకున్నాను. నేను వారంలో ఖరగ్పూర్ వెళ్ళిపోవాలండి అన్నాను దుఃఖం అణుచుకుంటూ. అలాగా, పర్వాలేదు బాబు, ఈ లోపలే పని అయిపోతుంది. కాకపోయినా నేను ఇంటికి వచ్చి ఇస్తానండి అన్నాడు అతను. మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కరించి ఇంటికి వెళ్ళాను. మొదటిసారి ఒక్కడిని వేరే ఊరికి వెళ్ళాల్సి రావడం వలన చాలా దిగులుగా ఉంది. నన్ను స్టేషన్ వరకు సాగనంపడానికి వచ్చే సందర్భం కాదు కనుక బంధువులంతా అమ్మ దగ్గరే ఉండిపోయారు. ఒంటరిగా రైలెక్కాక బెంగ ఇంకా పెరిగింది. ఇంతలోనే 10 మంది కుర్రాళ్ళు వచ్చారు. నువ్వు ఖరగ్పూర్కే కదా, పద, మన వాళ్ళంతా S4 కోచ్లో ఉన్నారు అని నన్ను తీసుకుపోయారు. వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ బాధను మర్చిపోయాను. బెంగని మర్చిపోవడానికి అందరితో స్నేహం చేసుకుని నాకు ఏమాత్రం సమయం మిగలకుండా ఏదో ఒక వ్యాపకంలో పడిపోయాను. నా స్నేహితులు కేవలం నా వయసు వారే కాదు, రీసెర్చ్ స్కాలర్సు, ఉద్యోగంలో సెలవు తీసుకుని నాలాంటి చదువులు చదివేవారు, కొత్తగా చేరిన కుర్ర గురువులు, మెస్ ఉద్యోగులు, మా కళాశాల ఉద్యోగులు అందరూ స్నేహితులే. ఇంత హడావిడిలో కూడా బాధ్యత మర్చిపోలేదు. ఇంత పెద్ద చదువు చదువుకుంటూ సంపాదన లేకుండా ఉండకూడదని తెలుసు కనుక నా డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకున్నాను. వరుసగా ఇంటర్వ్యూలకు ఉత్తరాలు వచ్చాయి. అందులో మొదటిది రాష్ట్రీయ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చింది. ఢిల్లీకి మొదటిసారి ప్రయాణం చేశాను. మొదటిసారి ముఖాముఖి సమావేశానికి వెళ్ళేటప్పుడు భయం వేసింది. ఆ పెద్ద గదిలో 5గురు పెద్దవారు కూర్చొని ఉన్నారు. మధ్యలో ఉన్న ఆయన వాళ్లకు నాయకుడిలా ఉన్నాడు. నన్నేవేవో ప్రశ్నలు వేశారు. అడిగిన 4-5 ప్రశ్నలకు సమాధానం బాగానే చెప్పాను. నేను జవాబులు చెప్తున్నప్పుడే ఆయన నా దరఖాస్తు పరిశీలిస్తున్నారు. మరేమీ ప్రశ్నలు అడగకుండా నన్నిక వెళ్ళవచ్చని అన్నారు. ఆయన పక్కనున్న అతను, ఇంకా బొగ్గు నిర్వహణ, ఓడల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడం అవన్నీ అడగలేదు కదా అంటుంటే, చాలు, మనకు వచ్చిన జవాబులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు
అంటూ ముందుకు వంగి ఏదో రాసుకున్నారాయన. నేను అయోమయంగా ఖరగ్పూర్ వచ్చేశాను. నెల రోజుల తర్వాత ఆ సంస్థలో నియామకం అయినట్టు తెలియజేస్తూ ఉత్తరం వచ్చింది. ఆ రోజు సంతోషంతో ఉప్పొంగిపోయాను. చేరడానికి ఏమేమి కావాలో వారు పంపిన పెద్ద కాగితాల కట్టలో ఉన్నాయి. వారు జమ చేసిన పూచీకత్తు పత్రం మీద నేను 2 ఏళ్ళు ఉద్యోగం వదలకుండా ఉంటానని నిర్ధారిస్తూ ఒకరి సంతకం అవసరం. అరే, ఇక్కడ నీకెవరు సంతకం పెడతారా అన్నాడు మిత్రుడు సాయి. ఒరేయ్, ఇక్కడ నాకున్న 100 మంది మిత్రుల్లో ఆదాయపు పన్ను కడుతూ చదువుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరు ఖచ్చితంగా సాయం చేస్తారు అన్నాను నిశ్చింతగా. అది నిజమేలే అన్నాడు సాయి. అందరిలో మంచి స్నేహితుడైన యోగేంద్రనాథ్ దగ్గరికి వెళ్ళాను. నాకు ఉద్యోగం వచ్చిందండి అని చెప్పాను. ఆహా, ఎంత సంతోషకరమైన వార్త! ఇంత సులువుగా చెప్తేలా? మిఠాయిలేవి అన్నారతను. అవి కూడా ఉన్నాయండి అంటూ అతని చేతికి 2 మిఠాయిలు ఇచ్చాను. ఇది కరెక్ట్ అని అతను తింటుంటే ఒక చిన్న చిక్కొచ్చిందండి. మీకేం కష్టం కాదనుకోండి. నేను 2 ఏళ్ళు ఉద్యోగం వదలనని పూచీకత్తు పత్రం మీద మీరొక సంతకం పెట్టాలి అని ఎంతో నమ్మకంగా అతని చేతిలో కాగితాలు ఉంచి కళ్ళాన్ని చేతికిచ్చాను. యోగీంద్ర ఆ కాగితాలను అటు ఇటు తిరిగేస్తున్నాడు. 10 నిమిషాలైనా మళ్ళీ మళ్ళీ కాగితాలు తిరిగేస్తాడు తప్ప సంతకం పెట్టడం లేదు. అలాగే అంటూ అటు ఇటు చూసి కాగితాలు వెనక్కి ఇచ్చేస్తూ, నా దగ్గర ఆదాయపు పన్ను అంకె లేదయ్యా, గుర్తులేదు. అది లేకుండా నేను సంతకం పెట్టినా చెల్లదు అన్నారు. మీరు పనిచేస్తున్న సంస్థ పేరు రాస్తే సరిపోతుందేమోనండి. అబ్బెబ్బే, అలా కాదు, మీకే ప్రమాదం. ఇంకెవరినైనా అడగండి అన్నారు. నాకు ఒళ్ళు మండింది. అతని థీసిస్ కోసం నేను ఎంతో సాయం చేశాను. ఇప్పుడు నాకు సాయం చేయాల్సి వచ్చేసరికి అర్థం లేని కారణాలు చెప్తున్నారు అనుకున్నా. అంతలో నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మనం చేసిన సాయం నుంచి ఏదైనా ఆశిస్తే అది సాయం కాదు, వ్యాపారం. ఎవరికి ఏం కుదిరితే అంతే సాయం చేయగలరు. నిజమే, నాకు రూములో వంట చేసుకోవడానికి ఇతనే సాయం చేశారు. నడిచి వెళ్తున్న నాకు మంచి బేరంతో సైకిల్ ఇప్పించి నాకు చదువుకోవడానికి ఇంకాస్త సమయం మిగిలేలా చేశారు. ఇప్పుడు నేను అడిగిన సాయం ఆయన వల్ల కాదేమోలే, అయినా ఇంకా ఎందరో మిత్రులు ఉన్నారు కదా అనుకొని అతని గదిలోంచి బయటకు వచ్చాను. ఏమయ్యా, బాగున్నావా అన్నారు రామకృష్ణ. రామకృష్ణ గారు మా కాలేజీలో అధ్యాపకుడు, ఇక్కడ రీసెర్చ్ స్కాలర్. ఆయన ముక్కు పొడవుగా వంపులు తిరిగి ఉంటుందని అందరూ చిలక మాస్టర్ అని చెప్పుకునేవారు. బాగానే ఉన్నానండి అంటూ ముందుకు నడిచాను. ఈసారి చిన్మయ్ బెనర్జీ దగ్గరికి వెళ్ళాను. ముందు ఉద్యోగం వచ్చిందని చెప్పి మిఠాయిలు ఇచ్చి నెమ్మదిగా విషయం చెప్పాను. అయ్యో, మా జ్యోతిష్కుడు ఈ ఏడాది ఏ పత్రం మీద సంతకాలు చేయొద్దన్నాడే అన్నాడు బెనర్జీ. ఇది ఆస్తుల లావాదేవీల వంటిది కాదు కదా. ఏమో, ఆయన సంతకం వద్దు అన్నాడంటే వద్దనుకోవడమే మంచిది కదా. నిజమేనండి అని గది బయటకు వచ్చాను. మరో 2 రోజులు నాకు అర్థమైంది. ఒక్కరు కూడా నాకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. మా ప్రొఫెసర్లను కూడా అడిగి లేదనిపించుకున్నాను. ఒక్కొక్కరు వారి నిస్సహాయతకు చెప్పిన కారణాలు వినూత్నంగా, వైవిధ్యంగా, కథలు రాసుకోవడానికి ఎంతో అనువుగా ఉన్నాయి. నేను ఉద్యోగంలో చేరడానికి ఆఖరి రోజు దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఆందోళన పెరుగుతున్నది. వేసవికాలం ఎండల్లోకి నేను పిచ్చోళ్లా తిరుగుతుంటే మళ్ళీ చిలక మాస్టారు నాకు ఎదురొచ్చారు. ఏమయ్యా, బాగున్నావా అని పలకరించారు. అసలే నా పని ఏమవుతుందో నా ఆందోళనతో తిరుగుతున్న స్థితిలో ఆయనకు ప్రతి నమస్కారం కూడా చేసే ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్తుంటే, ఏమయ్యా రాజా, చాలా రోజుల నుంచి చూస్తున్నాను, చేతిలో ఫైల్ పట్టుకుని తిరుగుతున్నావు, ఏమిటి విషయం అన్నారు అతను. ఇక తప్పదని విషయం చెప్పాను. ఉద్యోగం వచ్చిందా? చాలా మంచిది. ఫామ్ నింపుకునిరా, సంతకం పెట్టేస్తాను అన్నారు ఆయన. ఊహించని ఆ మాటకు ఆశ్చర్యపోతూ, అయినా ఒకంత అనుమానంతోనే, చాలా థ్యాంక్స్ సార్, అందులో ఏం రాసిందో ఒకసారి చదివితే మంచిదేమో అన్నాను. అవసరం లేదు, బసవరాజు గారి కొడుకువి, నువ్వేమీ మోసం చెయ్యలేవు కూడా. రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చే భోంచేసి వెళ్దు కానీ ఇలా ఎండలో తిరగకు అన్నారు. ఆయనకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియక ఇబ్బందిగా నుంచుంటే, మీ నాన్న అయితే ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఎంతోమందిని నమ్మి సహాయం చేయలేదు, మరి ఆయన శిష్యుడిగా నేను మరోలా ఉండలేను కదా, రేపు ఇంటికి వచ్చే అని నన్ను ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి కదిలారు చిలక మాస్టర్. కాదు కాదు, రామకృష్ణ మాస్టర్. నాన్న మరో సందర్భంలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మనం ఒకరికి అప్పు ఇస్తే వారు తీర్చేయడం మన వ్యావహారికం, కానీ దేవుడి లెక్కలు చాలా సంక్లిష్టమైనవి. నీకు సాయం చేసేవారు నీ నుంచి సాయం పొందిన వారే కానక్కర్లేదు. సమస్య ఈ విధంగా పరిష్కారం అయింది కనుక అన్ని డాక్యుమెంట్లు తీసుకుని ఢిల్లీ వెళ్ళాను.
20 అంతస్తుల భవనంలో వెతుక్కుని మానవ వనరుల అధికారి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అతను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. కష్టం శాస్త్రి గారు, రోజుకు 100 మంది పైగా చేరుతున్నారు. అప్పుడప్పుడు నేనుండను అంటున్నారు రాధాకృష్ణ గారు. అవతల నుంచి ఎవరో మాట్లాడుతుంటే మళ్ళీ సమాధానంగా సరే నా ప్రయత్నం చేస్తాను అని అతను చెప్తుంటే నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఆయన ముందు ఉంచాను. ఆ ఆర్డర్ పైన కనిపిస్తున్న నా పేరు చూడగానే ఆయన ఒక్కసారి ఆగండి శాస్త్రి గారు, అతను ఇప్పుడే వచ్చాడు అని చెప్పి మిస్టర్ రాజా, సీతారామ శాస్త్రి గారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అన్నారు. ఆయనెవరు అన్నాను అయోమయంగా. ఆయనకు మీరు తెలుసు, ఒకసారి మాట్లాడండి అంటూ ఫోన్ అందించారు. నేను అయోమయంగా ఫోన్ తీసుకుంటే అవతల నుంచి నేను సీతారామ శాస్త్రిని మాట్లాడుతున్నాను అన్నారు ఎవరో. ఆయన ఎవరో తెలియక నేను మౌనంగా ఉంటే మీ నాన్న నేను స్నేహితులం, సాయంత్రం మా ఇంటికి రా అని ఇంటిదారి చెప్పారు. నేను వెతుక్కుంటూ ఆయన ఇంటికి వెళ్ళేసరికి నన్ను ఇంటర్వ్యూ చేసిన జట్టుకు నాయకుడే సీతారామ శాస్త్రి గారని అర్థమైంది. నాలో నాన్న పోలికలు గమనించగానే ఆయన నా దరఖాస్తు పరిశీలించి మరి ఎక్కువగా ప్రశ్నలు వేయకుండా ఉద్యోగానికి ఎంపిక చేసి ఉండొచ్చని నాకు అర్థమైంది. ఆ మాటే అంటే ఆయన నవ్వేసి చదువులో బంగారు పథకం కూడా సంపాదించుకుని ఉత్తీర్ణుడివైన నిన్ను ఎన్నుకుంటే ఎవరూ ప్రశ్నించలేరు అన్నారు. కానీ నిజం నిజమే, ఈ ఉద్యోగం నాన్న చలవే. వాళ్ళ పిల్లల్ని పరిచయం చేశాక వాళ్ళు లోపలికి వెళ్తే ఎందుకో వాళ్ళ రెండో అమ్మాయి అక్కడే ఉండి నాతో చాలాసేపు మాట్లాడింది. తను బొద్దుగా ఉన్న కొన్నాళ్ళు సరదాలు వదులుకోకూడదని, ప్రస్తుతం ఎటువంటి వ్యాయామాలు చేయడం లేదని, ఒక్కసారి తలుచుకుంటే అవన్నీ పెద్ద కష్టం కాదని, ఇంకా ఏమేమో మాట్లాడింది. తర్వాత మా అన్నయ్యకు ఇంకా పెళ్లి కాలేదనే విషయం కూడా పెద్దవాళ్ళు తెలుసుకున్నారు. అప్పుడు వారి ముఖంలో కొంచెం నిరాశ కనిపించింది. ఆ వయసులో నాకు అర్థం కాకపోయినా వారు నాకు పిల్లను ఇవ్వాలనుకున్నారని తర్వాత తెలిసింది. ఏ ఆస్తి లేని నన్ను అల్లుడుగా చేసుకోవాలనుకుంటే అందులో నా గొప్పతనం కన్నా నాన్న మంచితనమే కారణమని త్వరలోనే అర్థమైంది. ఆ తర్వాత నాకు ఫరక్కాలో పోస్టింగ్ వచ్చినప్పుడు ఊరు కాని ఊరిలో భాష రాక కొట్టుమిట్టాడుతున్న నన్ను ఆదుకున్నది నాన్న శిష్యులు చంద్రశేఖర్ గారే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది, కానీ అనుక్షణం నాతో పాటు నాన్న మంచితనం దన్నుగా వస్తూనే ఉంది. అవసరానికి ఆదుకుంటూనే ఉంది. నా మీద ఎంతో ప్రేమతో కొందరు మా తండ్రి మాకు వారసత్వంగా ఏ ఆస్తి ఇవ్వకుండా వెళ్ళిపోయారని అన్నారు. వారి ఆప్యాయతకు సంతోషించిన వారి మాటను మాత్రం ఒప్పుకోలేను. పదవీ విరమణ రోజు ప్రతివారు వారెంత స్వయం శక్తితో పైకొచ్చారో ఎంతో కొంత కల్పించి కూడా చెప్తారు. నేను కూడా అంతేనేమో, కానీ నేను నిజాయితీగా చెప్పాలనుకునేది ఒక్కటే. నేను సంపాదించింది ఏమిటంటే నాన్న ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన జన్మ. మా నాన్న నేను ఎప్పటికీ కోల్పోని వారసత్వాన్ని ఇచ్చారు. ఆయన మంచితనమే నాకు తరగని ఆస్తిగా మిగిలింది. ఆయన బాటలోనే నడిచి నేను కూడా మీలాంటి ఎందరో ఆప్తులను సంపాదించుకున్నాను. ఈ ఆస్తిని నేను నా పిల్లలకు వదిలి వెళ్తాను. అలా అని మీరందరూ నాకేదో ప్రతిఫలంగా మా పిల్లలకు సాయం చేస్తారని నా ఉద్దేశం కానే కాదు. నాన్న చెప్పినట్టు దేవుడి లెక్కలు వేరే ఉంటాయి అని ముగించాను. నా ఉపన్యాసానికి ఎలా స్పందించాలో తెలియక నిశ్శబ్దంగా ఉన్న ఆ సభకు నమస్కరించి నెమ్మదిగా వేదిక నుంచి దిగుతుంటే నాన్న నా పక్కనే నడుస్తూ ఇంకా నా వెనకే ఒక దన్నుగా వస్తున్నట్లు అనిపించింది. కథ సమాప్తం. చాలా బాగుందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్స్ పెట్టండి ప్లీజ్. మీకు కూడా ఎవరైనా ఇలాంటి వారు తెలుసున్నారా? నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇంకా మంచి మంచి కథలు చదువుతానండి. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా బూస్టింగ్ ఇచ్చినట్టు, నన్ను ఎంకరేజ్ చేసినట్టు అనుకుంటానండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.